ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. వారి కుటుంబం చాలా పేదది. తండ్రి రోజూ కూలి పని చేసేవాడు. అమ్మ ఇళ్లల్లో పని చేసేది. రాము మాత్రం చదువుకోవాలని చాలా ఇష్టపడేవాడు. కాని వాళ్ళ పరిస్థితి అతని కలల కంటే చిన్నది. ప్రతిరోజు పాత బ్యాగ్ వేసుకుని చిరిగిపోయిన చెప్పులతో స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్లో కొంతమంది పిల్లలు అతన్ని చూసి నవ్వేవారు. నీ చెప్పులు చూశావా? ఇలా వచ్చి చదివి ఏం అవుతావ్ అని. ఆ మాటలు రాము మనసును గాయపరిచేవి. కాని అతను ఒక్కరోజు కూడా స్కూల్ మానలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, పేదరికం కొన్ని రోజులు మాత్రమే. ఒకరోజు స్కూల్ టీచర్ అతన్ని పిలిచాడు. రాము, నీ కష్టపడే స్వభావం ఒకరోజు నిన్ను చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది అని అన్నాడు. ఆ మాటలు రాముకి కొత్త ధైర్యం ఇచ్చాయి. ఆ రోజు నుంచి అతను ఇంకా ఎక్కువగా చదవడం మొదలుపెట్టాడు. రాత్రిళ్ళు కరెంట్ లేకపోతే దీపం వెలుగులో చదివేవాడు. వర్షం పడినా, చలి వచ్చినా అతను తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాము పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. మొదటి జీతం వచ్చిన రోజు అతను ఏం చేశాడో తెలుసా? తన కోసం ఖరీదైన ఫోన్ కొనలేదు, బైక్ కొనలేదు. ముందుగా తన తండ్రికి కొత్త చెప్పులు కొనిచ్చాడు. ఆ చెప్పులు చూసి అతని తండ్రి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు చిరిగిన చెప్పులతో స్కూల్కి వెళ్ళిన తన కొడుకు ఇప్పుడు తన కుటుంబ జీవితాన్నే మార్చేశాడు. ఆ రోజు రాము ఒక్క విషయం అర్థం చేసుకున్నాడు. పేదరికం తప్పు కాదు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.